పూరి జగన్నాథుని టెంపుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక అంతు చిక్కని రహస్యం. కానీ ఈ రహస్యాలు తెలుసుకోవాలని ప్రయత్నించిన వారెవరూ కూడా ఇప్పటి వరకు ప్రాణాలతో లేరు. ఇప్పుడున్న మన కేంద్ర ప్రభుత్వం ఈ తలుపులు తెరవడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే అక్కడ ఏం జరిగిందనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జగన్నాథుని స్వామి టెంపుల్ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇందులో ఉన్న గదిని 46 సంవత్సరాల కిందట తెరవగా దానిలో ఉన్న బంగారం విలువ 1,30,000 కోట్లు అని అంచనా మాత్రం. మరి ఆ ఒక్క గదిలోనే అంత నిధి దొరకగా అందరూ ఆశ్చర్యపోయారు. మరియు ఒక్క గదిలోనే ఇంత నిధి ఉండగా ఇంకా ఉన్న 6వ గదిలో ఎంత నిధి ఉందనేది అది అంతు చిక్కని రహస్యంగా నిలిచిపోయింది. కానీ ఇంతకుముందు ఆ గుడిని తెరవడానికి ప్రయత్నించగా ఆ లోపల నుంచి సముద్రం యొక్క అలలు మరియు విషసర్పాల సౌండ్స్ రావడంతో అప్పుడు ఆ గుడిని తెరవడానికి అందరూ వెనకంజ వేశారు. కానీ ఇప్పుడున్న మన కేంద్ర ప్రభుత్వం ఆ గుడి తలుపులు తెరవడానికి పర్మిషన్ దాఖలు చేయగా ఆ గుడిలో వచ్చే సౌండ్స్ని బట్టి ముందస్తుగా పాములు కరిస్తే ఇబ్బంది లేకుండా డాక్టర్స్ని మరియు దానిలో ఉన్న బంగారం లెక్కించడానికి కావలసిన పరికరాలను గుడిని ఓపెన్ చేయడానికి వెళ్ళగా అక్కడ మొదటి రూమ్లో లాక్ ఈజీగా ఓపెన్ చేశారు. మరియు 2వ గది ఓపెన్ చేయడానికి కీస్ లేవు అని తెలుసుకున్న వారు వెనకంజ వేయగా ఆ కీస్ కమిటీ వాళ్ళతో ఉన్నాయని తెలుసుకుని ఆ 2వ రూమ్ గది కూడా ఓపెన్ చేశారు. 3వ గది ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా అది ఓపెన్ కాలేదు. దానికి కీస్ లేవు, ఏం లేవు కాబట్టి ఓపెన్ కాలేదు. అందుకు ఇప్పుడున్న మన కేంద్ర ప్రభుత్వం ఒక మీటింగ్ను ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తారా లేదా అలా రహస్యంగానే ఉంటుందా అనే విషయం తెలుస్తుంది.